హాయ్ అండి. ఈరోజు నేనైతే ఉలవ చారు అయితే చేస్తున్నాను. విలేజ్ స్టైల్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా చూడండి ఒకసారి. ఒక గ్లాస్ ఉలవలను అయితే 5-6 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకున్నాను. ఇప్పుడు మూత తీసి అందులో 2 గ్లాసుల వాటర్ పోసి కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు వేసి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో నుంచి 2 గరిటెల ఉలవలను అయితే ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇవి చల్లారిన తర్వాత రోట్లో అయితే రుబ్బుకోవాలి. మిక్సీలో మాత్రం వేయకూడదు, చారు టేస్ట్ అయితే ఉండదు. ఇప్పుడు ఆ ఉలవల నుంచి చారుని అయితే సపరేట్ అయితే చేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే చారుని అయితే తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి చింతపండుని నానబెట్టుకొని రసం అయితే తీసుకోవాలి. ఆ చింతపండు రసాన్ని కూడా ఆ చారులోనే కలుపుకోవాలి. చింతపండు రసాన్ని పోసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు పులుపునైతే అయితే చూసుకొని పోసుకోవాలి వాటర్. ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చారుని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద అయితే మరిగించాలి. ఇప్పుడు అందులోకి 3 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు అనేది ఉలవలు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిగడ్డల్ని కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని బాగా మరిగించుకోవాలండి. ఇది మరిగేలోపు మనమైతే ఉలవల్ని తీసుకున్నాం కదా ముందుగా, వాటిని అయితే రోట్లో వేసి అయితే దంచుకోవాలి. మిక్సీలో అయితే వేయకూడదు, రోట్లోనే రుబ్బుకోవాలండి. చారు అనేది అంత టేస్ట్ అయితే అనిపించదు మిక్సీలో వేసుకోవటం వల్ల. మీడియం ఫ్లేమ్ మీద పెట్టాం కాబట్టి స్లోగా అయితే మరుగుతుంది చారు. ఇలా మరిగిన తర్వాత ఒక 5-6 నిమిషాలు అయితే మరిగించుకోవాలి. చూసారు కదా, ఎంత మరిగితే అంత బాగుంటుంది చారు అనేది. ఇప్పుడు ఇందులోకి మనం దంచి ఉంచుకున్న ఉలవలను అయితే వేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత కూడా ఒక 5-6 నిమిషాలు అయితే బాగా మరిగించుకోవాలి చారు. చూసారు కదా, ఇలా మరిగింది కదా. ఇప్పుడు మనమైతే తాలింపు అయితే పెట్టుకుందాము. స్టవ్ మీద ఇంకొక వేరే బౌల్ పెట్టుకొని అందులోకి 3 పావుల ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ అయితే వేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అంతా పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా కలుపుకుంటూ. ఇప్పుడు ఇందులోకి కొంచెం అంత ఇంగువ పొడి కూడా వేసుకుంటున్నాను. ఇంగువ పొడి వేసుకోవటం వల్ల కూడా చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 2-3 గరిటెల చారుని అయితే ఫస్ట్ పోసుకుందాము. ఇప్పుడు అంతా అయితే ఒకసారి వంపుకుందామండి చారుని. ఇలా పోసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అయితే మరిగించుకోవాలండి. ఎంత మరిగించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఉలవ చారు అనేది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేశాను కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ చారు. చూసారు కదా, ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చాలా బాగుంటుంది చారు అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.